హరీష్ అన్న పాదయాత్ర చేస్తే యువత మొత్తం మీతోటే ఉంటుందని చెప్పేసి ఇంకా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎట్లా ఉంది? 100% వాస్తవము. హరీష్ అన్న ఒక్కపారి ఉద్యమం కోసం కానీ ఉద్యమం కోసము పిలుపునిచ్చినప్పుడు ఏ విధంగా రాష్ట్ర ప్రజలు మొత్తము సిద్దిపేట నుంచి స్టార్ట్ అయ్యి రాష్ట్రం మొత్తము యువత ఎట్లయితే ముందుకొచ్చిందో ఇప్పుడు కూడా మళ్ళొకపారి పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాం అందరం. ఇప్పుడు కొద్దిగా పిలిపించాడు. ఏమిటి? పాదయాత్ర. మీరు చెప్పండి ప్రభాకర్ రెడ్డి గారు, ఎట్లా ఉండబోతుంది అన్న? నిన్న ఈ సమయానికి మనము పాదయాత్ర సిద్దిపేట నుంచి బ్రహ్మాండంగా 1000-1500 మందితోని యువత విద్యార్థులు అందరూ కూడా పాదయాత్ర స్టార్ట్ చేసుకున్నాం. అయితే దారి పొడవునా కూడా ప్రతి గ్రామాన యూత్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, అందరూ కూడా స్వాతం పలుకుతూ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. మేము చేసిన చిన్న పొరపాటు, కొన్ని నియోజకవర్గాల్లో చేసిన చిన్న పొరపాటుతో మేము ఇలా ఒక నరకాసురుని యొక్క వ్యవస్థ ఉన్నది మన తెలంగాణలో. మళ్ళీ వచ్చేది బంగారు తెలంగాణనే, కేసీఆర్ ప్రభుత్వమే. హరీష్ అన్న గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా మీరు చేస్తున్నారు. మేము కూడా రేపు పొద్దున 27 తారీఖు జరగబోయేటువంటి సభకు మేము కూడా రేపు తరలి వస్తామని చెప్పేసి ప్రతి గ్రామాన్ని కూడా తెలుపుతున్నారు.